అసలు విచారణకు వెళుతున్నటువంటి సతీష్ అకస్మాత్తుగా ఎలా మరణించాడు? అతని కుటుంబ సభ్యులు చెబుతున్నదేంటి? పోలీసుల దర్యాప్తు ఏ కోణంలో జరుగుతోంది? ఎవరి క్షుద్ర రాజకీయాలకు ఈ నిజాయితీ గల అధికారి బలయ్యాడు? ఈ అంశాలన్నిటిపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు కెఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, పసుపులేటి సురేష్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సార్ ప్రసాద్ గారు, ఒక నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఏవీఎస్ఓ సతీష్ పరకామణి కేసుకు సంబంధించి విచారణకు హాజరవుతున్నారు ఒక సాక్షిగా. ఎందుకంటే ఈ కేసును అప్పుడు విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న వాళ్ళే ఫిర్యాదు చేస్తారు కాబట్టి, ఆ ప్లేస్లో అతను ఉన్నారు కాబట్టి ఆ రోజున అతనే ఫిర్యాదుదారుడుగా ఉన్నారు. ఈ కేసులో సాక్షిగా మారారు. ఈరోజు విచారణకు వెళ్తున్నటువంటి సమయంలో ఇలా విగతజీవిగా పడి ఉండటం ఏం సూచిస్తోంది? సాధారణంగా దొంగతనం కేసులో పట్టుకున్న పోలీస్ అధికారికి కానీ లేదంటే దొరికిన దొంగకు కానీ మరణశిక్ష పడుతుందా అంటే ఇది మరణశిక్ష పడిందని చెప్పాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆత్మ శాంతించాలి, తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనోధైర్యం ఇవ్వాలి భగవంతుడు. అంటే నాకు తెలిసినంత వరకు ఒక ఇన్వెస్టిగేషన్ అన్నది నిజంగా వీళ్ళు ఎంత ప్రాణాలకు తెగించి చేస్తున్న దగ్గర నాకు తెలిసిన ఒక ఉదంతంలో ఇలాగే బీహార్లో ఒక రైల్వే కూలీ అండి. అతను జస్ట్ ఒక ఇన్సిడెంట్లో ఈ బాంబు పేలుళ్ళ కేసులో వాళ్ళని పట్టుకున్న దాంట్లో అతను సహకరించాడు. వాళ్ళ ఐడెంటిఫికేషన్లోనూ వాళ్ళు వెళ్తున్న దగ్గర చేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇక్కడ వీళ్ళ దగ్గర బాంబులు ఉన్నట్టుగా అనుమానం ఉందని. ఓకే, యూ వోంట్ బిలీవ్ ఇట్. అతనికి ఆల్మోస్ట్ 15-20 సంవత్సరాలు బట్టి 2 గన్మెన్లు బీహార్ స్టేషన్లో ఉంటారు. అతను చేసి పనికి చేసుకోమని సెక్యూరిటీగా 2 గన్మెన్ సెక్యూరిటీ కింద 24/7 ఉంటారు అతనికి బీహార్లో. మరి ఆంధ్రప్రదేశ్లో టీటీడీలో ఇంత పెద్ద కేసు అని సిట్టు విచారణ చేస్తున్న కేసులో ఆయనకి ఏ సెక్యూరిటీ ఉండదా? అసలు సార్ ఇప్పుడు అంటే సెక్యూరిటీ ఇచ్చేవాడికే సెక్యూరిటీ లేని పరిస్థితి. ఇప్పుడు ఏదైనా మనకు కష్టం వస్తే ఇప్పుడు అలా రాముడు కప్ప కథలాగే ఉంది. ఇప్పుడు చూడండి, కప్ప మీద రాముడు కాలేసిన దానికి నువ్వేం అరవలేపావా అంటే నాకేమైనా కష్టం వస్తే రామాన అరుస్తాను, నువ్వే నా మీద కాలేస్తే ఎలాగన్నట్టుగా లేదు. ఒక పోలీస్ అధికారి ఆయన స్వచ్ఛందంగా ఆయన విధి నిర్వహణలో ఆ పరకామణి సేవలో అసలు అలాంటిది జరగడమే అసలు ఊహకందని విషయం. ఎందుకంటే ఆ దేవదేవుడి సన్నిధిలో ఒక పనికిమాలిన పని ఎవడన్నా చేసేయడన్నదే ఒక పెద్ద విషయం. అలాంటిది దాన్ని ఐడెంటిఫై చేయగలిగాడంటే అతను ఎంత నీతి నిజాయితీగా పనిచేస్తున్నాడో ఆలోచించండి. ఆ దేవుడి మీద ఆయనకి ఎంత నమ్మకం లేకపోతే ఇది భగవంతుడి సేవలో ఇలాంటి పనులు చేయొచ్చా అన్న దగ్గర అతను నిజాయితీకి నిలబడి నిక్కచ్చిగా అతను డ్యూటీ చేసిన దానికి ఇవాళ పర్యవసానం చూడండి. అంటే నేను ఒక వ్యక్తికి ఇవాళ కనీసం అంటే ఆయన ఒక సబ్ ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇవాళ గుంతకల్ పరిసర ప్రాంతాల్లో విగతజీవిలా పడి ఉండడం, తదనంతరం ఆ కుటుంబం చూడండి, ఆ విజువల్స్లో చూడండి వాళ్ళ బ్రదర్ ఎలా ఏడుస్తున్నాడు. ఇవాళ అయింది, ఎఫ్ఐఆర్ కూడా అయింది. అవును, అది ఆశ్చర్యకరమైన విషయం. అంటే నాట్ ఈవెన్ సూసైడ్, నాట్ ఈవెన్ అది యాక్సిడెంటల్ డెత్ కూడా కాదు, ఏదో పొరపాటున పట్టాల మీద ఆత్మహత్య కాదు, హత్య అనేటట్లుగా వాళ్ళ కుటుంబ సభ్యులే అంటున్నారు. తర్వాత గొడ్డల పోటుతో ఏదో తల మీద ఏదో నరికినట్టుగా కూడా అవును ఇవి కనబడుతున్నాయి. సో వీటిలన్నిటి పర్యవసానాల్లో లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉందో ఈ స్టేట్లో చెప్పడానికి ఇది ఇంకొక ఉదాహరణ. వీళ్ళకి సిఐ సమిట్ల మీద ఉన్న శ్రద్ధ ఇంకా దేని మీద లేదు. ఎందుకంటే ప్రజలు ప్రకృతి విపత్తులతో విలయతాండవం చేసిన లండన్ పర్యటనలు, క్రికెట్ మ్యాచ్ల మీద ఉన్న శ్రద్ధ, అలాగే లా అండ్ ఆర్డర్ విషయంలో ఒక ఆడపిల్లలు 87 పైచీలకి ఆడపిల్లలు, ఓవరాల్గా 200 పైచీలకి మాన ప్రాణాలకి భంగం కలిగిన వీళ్ళ దగ్గర నుంచి ప్రతిచర్యలు లేని దగ్గర, అండ్ ఇవాళ ఒక సెక్యూరిటీ ఇవ్వాల్సిన మాలాంటి వాళ్ళందరికీ రక్షించవలసిన ఒక రక్షక శాఖలో పనిచేస్తున్న ఒక పోలీస్ అధికారికే ఈ విధమైన మానసిక సంఘర్షణ ఎదుర్కొనే దగ్గర 2 సార్లు విడతలుగా అతన్ని విచారణకు పిలిచి ఎంత మానసిక సంఘర్షణకు గురి చేస్తే ఈ హత్యాదంతం ప్రైవేట్ వ్యక్తులతో జరిగిందా, లేకపోతే ఏ కాన్స్పిరసీలో ఇతను చంపారన్నది ఊహకందని విషయంగానే ఉంది. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో పరకామణి సేవలో నాకు తెలిసినంత వరకు ఒక దొంగతనం అన్నది జరిగిందే అనుకుందాం. దానికి ఒక దీంట్లో పాసిఫికేషన్ కోర్టులో కాకుండా ఇంకెక్కడ అవుతుందండి? అది లోక్ అదాలత్ కోర్టు కాకుండా ఇంకేమైనా అవుతుందా? లోక్ అదాలత్ చెప్పిన తరువాత కూడా మళ్ళీ మేము సిట్టేస్తామని చెప్పి ఆ సిట్టేసి ఈరోజు ఈ రకంగా వేధింపులకు గురి చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఒక్కొక్క సాక్షిగా పిలిచి ఏదో వాంగ్మూలం మేము చెప్పినట్టు ఇవ్వండి అని వేధింపులకు గురి చేశారనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు నాకు తెలియక అడుగుతా సార్, ఒక అత్యున్నత న్యాయస్థానాల్లో ఒక లోక్ అదాలత్ కూడా ఒక పార్ట్ అండ్ పార్సలే. లోక్ అదాలత్లో ఉత్తినే ఏదో గుడ్డ చీళ్ళ పని ఉండవు కదా. ఈ సంబంధిత అధికారి గారు వెళ్ళి చెప్పాలి, ఆ సంబంధిత అధికారి దగ్గర సీజ్ చేసినవి ఆ రోజు దొరికినవి ఈవెన్ మీరు ఇది దొంగతనం కేసులో రెస్పెక్టివ్ కోర్టుకి వెళ్ళినా ఏం చేస్తారండి? మా అయితే తక్షణంగా కొంత పీరియడ్ ఆఫ్ జైలు శిక్ష విధిస్తారు, ఆ సొమ్ము రికవరీ చేస్తారు, పెనాల్టీ క్లాస్ ఉంటుంది, ఇంతకన్నా ఇంకేముంటుంది?
అప్పుడు కూడా అంతే కదా సార్, మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కేసు విషయంలో కూడా గన్మెన్ని ఇంకా ఎవరు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళని ఆయన PA. పిఏని వేధింపులకు గురి చేస్తే ఒకరు తప్పించుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చెప్పారు కదా, మాకు ఇలాంటి తప్పుడు వాంగ్మూలం ఇవ్వడానికి కొడుతున్నారు అని. నేను చెప్తుంది అదే కదా సార్, ఇవాళ మీకు వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా వాళ్ళే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చి దాని ఉన్న టెరిటరీలో రేడియస్లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళే అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆ రోజు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఎవరైతే వివేకానంద మర్డర్లో ఆ పిఏ కృష్ణారెడ్డిని పట్టుకొని ఏం చేశారండి, ఆ రామ్ సింగ్ వచ్చి మీరు కావుంటే చూడండి, వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా ఇస్ వెరీ క్లియర్. ఏ కేసు అయినా సరే మళ్ళీ పునర్వాంగ్మూలాలు, పునర్విచారణ నేపథ్యంలో మానసిక సంఘర్షణకు గురి చేసే వేధింపులు, ఇది అట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. మీరు గమనించుకోండి కావాలంటే